అదేవిధంగా గురువుగారు అనంత పద్మనాభ స్వామి గుడి యొక్క అలాగే ఆ స్వామి యొక్క విశిష్టత ఒకసారి వివరించండి. అనంత పద్మనాభ స్వామి అంటే ద మోస్ట్ రిచెస్ట్ దేవుడు అనమాట. సంపద ఉంది అంతే, కానీ కలియుగానికి ఎవరు అత్యంత వెంకటేశ్వర స్వామి సంపన్నుడు, అనంత పద్మనాభ స్వామి ఏం కాదు. అయితే అక్కడ ట్రెజర్ ఉందన్నమాట. ఏంటి, భక్తులు ఇచ్చిన డబ్బు నగలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేసి చూడలేదు మనం. సంపద అంటే మనం ఏమనుకుంటామమ్మా, రిచ్ అనగానే బంగారాలు భూములు వీటితో కొలుస్తాం. అంతేకాని కీర్తి యశస్సు కూడా సంపదే. తర్వాత ప్రాక్సిమిటీ అంటే తొందరగా పిలిచిన వెంటనే పలికేవాడు ఏమంటాం, పిలిస్తే పలికేవాడు వెంకటేశ్వరుడు అంటాం, ఏడుకొండలవాడు అంటాం. అలా అనంత పద్మనాభ స్వాముల వారు ఏంటంటే సర్పాలు ఉన్నాయమ్మ, నవ అనంతాది నవకుల నాగదేవతలు ఉంటాయి. అనంతుడు, తక్షకుడు, తర్వాత శంకుపాలుడు, ఇలా మొత్తం కాళీయుడు ఇలా ఉంటాయి. అందులో అనంత స్వామి పద్మనాభ స్వామి ఏంటంటే పడుకొని ఉన్నటువంటి దేవాలయం. అందులో అత్యంత సంపద మనకు బయటపడింది. అది ఆనాటి కృష్ణదేవరాయల కాలం నుంచి మహారాజులంతా కూడా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆయనకి స్వామివారికి చాలా చక్కటి ధనం సమకూరింది. ఆ తర్వాత ఆదాయం కూడా మొక్కులు ఇవన్నీ కూడా మొక్కుకుంటూ మనకి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్ళి మనకి ఆ స్వామివారికి ఇస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక తలుపు తీస్తే ఇంకా అక్కడ మనకు బాగా సంపద ఉంది అని నాగబంధంతో బంధింపబడిందని, అది తీస్తే సముద్రాలు పొంగుతాయని, సముద్రం పాల సముద్రానికి ద్వారమని, ఇలా రకరకాలు మనం విన్నాం. ఇవన్నీ బూటకపు మాటలు అన్నమాట. నాగపాశ బంధాలు ఇవన్నీ శాస్త్రోక్తంగా మనం చెబుతాం. ఏమిటంటే ఒక పద్ధతి. ఇప్పుడు శ్రీచక్రం ఉందమ్మా, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం తిరుపతిలో వేస్తే జనాకర్షణ ధనాకర్షణ ఎలా వస్తున్నారు భక్తులు. ఆదిశంకరులు వేసిన శ్రీచక్రమును నేనేసిన శ్రీచక్రం ఒకటే ఉంటుంది ఆ పవరు. ఇప్పుడు మొత్తం జ్యోతిష్వేత్తలు, మా చిన్నప్పటి నుంచి మా గురువులు జ్యోతిష్వేత్తలు శ్రీచక్ర పూజలు చేసి ఇస్తూ ఉంటారు పంతులు గారులు ప్రతి దేవాలయంలో. అది అంతా వేరు. అవి అయినా పెట్టుకుని నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం. శ్రీచక్రార్చన, నవావరణార్చన, మహాలక్ష్మి యంత్రం, వశీకరణ యంత్రం, ఇంకా రకరకాల యంత్రాలు వచ్చి కుబేర యంత్రం ఇలా వచ్చినాయి. మరి అవన్నీ పనిచేస్తాయా అంటే సాక్షాత్తు ఆదిశంకరుడు వేసినటువంటి శ్రీచక్రానికి మామూలు మానవులు వేసిన దానికి ఎలాంతైతే తేడా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క సంపదల్లో అనంత పద్మనాభ స్వామికి ఈ నాగపాశ బంధాలు ఇవన్నీ వేశారు కదా. ఆ నాగపాశ బంధాలన్నీ కూడా విడదీయలేరు, తీయలేరు, తీస్తే ఇదవుతుందని పుకార్లు ఇవన్నీ కూడా. సో ఇట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అలాగే లోపల కూడా ఈ హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్ అన్నీ ఓపెన్ చేయమని చెప్పేసి హైకోర్ట్స్ కూడా ఇచ్చినాయి ఆదేశాలు, అవి ఓపెన్ చేయాలి. కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఏంటంటే ఆది నుంచి వచ్చినటువంటి నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి. ఆయన మంత్రదేవత. ఆయన సాక్షాత్తు ఈ సృష్టికి పూర్వం నుంచి ఉన్నాడు. ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. స్థితికారకుడు, లయకారకుడు కూడా ఆయనే, శివుడు కూడా ఆయనే. ఈ మధ్యకాలంలో ఒకటి మొదలైంది ఏమిటంటే రాముడు ఎక్కువ శివుడు తక్కువ, లేకపోతే శివుడు గుడి కట్టలేదు రాముడు, ఇట్లాగా అవన్నీ కాదు. శివకేశవులు ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ అవతారాన్ని ఈ బ్రహ్మ, అన్నవరం దేవాలయం చూడు, హరిహర హిరణ్యాత్మక స్వరూపం అంటాం. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ముగ్గురు ఒకటే. అలాగే అయ్యప్ప హరిహరులకు పుట్టారంటారు. అంటే మామూలు మానవులలాగా పుట్టారని కాదు, ఆ తత్వాలను అర్థం చేసుకోవాలి. హరిహరులు ఇద్దరు తత్వము, విష్ణువు తత్వము, శివతత్వము ఉన్నవాడు అయ్యప్ప అని. అలాగే హరిహర హిరణ్యాత్మక స్వరూపుడు దత్తాత్రేయుడు అన్నారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తత్వాలు కలిగినటువంటి వాడు అనసూయ దంపతులకి, అత్రి దంపతులకు పుట్టాడు, ఆయనే దత్తాత్రేయుడు. ఆ విధంగా అనంత పద్మనాభ స్వామి అంటే అత్యంత వైభవంతో ఉండేటటువంటి నారాయణమూర్తి, ఆదిలక్ష్మితో వెలిసినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఆయనకి స్థల పురాణాలన్నీ కూడా మనకి ఉన్నాయి. అక్కడ పాలసముద్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అక్కడ పుట్టినప్పుడు ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరక్కడే ఆమె వరమాల వేస్తుంది శ్రీమన్నారాయణమూర్తికి. అందువలన అది వేసినటువంటి ప్లేస్ అదే. కాబట్టి అక్కడ పద్మనాభుడు, అనంత పద్మనాభుడు అంటాము. అందువలన మామూలుగా మిగతా వాళ్ళు అవన్నీ తీయకూడదని నాగపాశ మంత్రాలు యంత్రాలతో బంధిస్తారు తప్ప దానికి మీడియా లేకపోతే మామూలు పండితులు వీళ్ళంతా ఏవో ప్రచారాలు. అంటే ఏమవుతుందంటే వీళ్ళేదో దగ్గరుండి చూసినట్టు ఎలా ఉంటుందంటే అమ్మ,
ఒరిజినాలిటీ తెలుసుకోవాలి, అబ్జల్యూట్ ట్రూత్, అబ్జల్యూట్ నాలెడ్జ్ అని చూసుకోవాలా. రాముడిని ఎవరూ చూడలేదు, కానీ రాముడు దేవుడు కంటిన్యూ వస్తున్నాడు. కృష్ణుడిని ఎవరూ చూడలేదు, కృష్ణుడు దేవుడు. అంటే మనం చూసాం, చనిపోయాం మనం. కాబట్టి మనుషులు అని ఎందుకంటారంటే రాముడు కృష్ణుడు మనుషులని చూడకపోయినా మనలాంటి వాళ్ళే మనం అంత మనలాగే కష్టపడ్డారు అని. అలాగే అనంత పద్మనాభ స్వామి కళ్యాణం ఎవరో చూడలేదు, కానీ పురాణాలు చెబుతున్నాయి. విష్ణు పురాణము, స్కాంద పురాణము ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అందువలన ఆదిలక్ష్మి కళ్యాణం ఆడినటువంటి ప్లేసు, ఆదిలక్ష్మితో నివాసం ఉన్నటువంటి పద్మనాభుడు అలా పడుకొని క్షీర సముద్రంలో, మనం పాల సముద్రం చెప్తాం కదా, విష్ణుమూర్తి పడుకొని కాళ్ళు పిసుకుతున్నట్టు అదే పోస్చర్లో అక్కడ మహాలక్ష్మి తల్లి ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి సకల సంపదలు వైకుంఠంలోనే ఉంటాయి. అదే ఆ భూలోక వైకుంఠమే పద్మనాభ స్వామి దేవాలయం అమ్మ. అదేవిధంగా గురువుగారు, ప్రతి ఒక్క భక్తునికి వచ్చే సమస్యకి ప్రధానంగా గుడికే వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే కొన్ని దేవాలయాల యొక్క యాజమాన్యాలు భక్తుల మనోభావాలను గమనించి వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నాయి, వ్యాపార కోణంలో ముందుకెళ్తున్నాయి, వ్యాపార దృక్పథం ఎక్కువ అవుతుంది అని చెప్పి వినిపిస్తుంది వాదన. మీరేం చెప్తారు? ఇది 100% నిజం. ఇది ఎందువలనంటే అసలు భక్తులదే తప్పు. ఫస్ట్ ఎలా అంటే భగవంతుడు పూజ చేసుకో అనగానే వాడు ఏమంటాడు, నాకు పిల్లలు పుట్టడం లేదండి అని ఏదో సంథింగ్ అడుగుతారు. అడిగితే దేవుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోండి అనగానే ఈ భక్తులే అడుగుతారనమాట, ఏ గుడికి వెళ్ళాలండి గురుగారు అని. అంటే జీవన విధానంలో ఏమైపోయిందంటే జీవిత చక్రంలో దేవాలయము అనేటటువంటిది కూడా మనకు ఒక భాగం అయిపోయింది. అందువలన దేవాలయం అయితేనే దేవుడు అక్కడే ఉంటాడని అనుకుంటున్నారు. ఇది మార్చాలి. దీన్ని ఎందువలన ఇలా జరిగిందంటే కేవలము ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రవచనకారులు, బాబాలు, తర్వాత స్వామీజీలు వీళ్ళందరూ వాళ్ళ సొంత కవిత్వాలతో చెప్పారనమాట. అసలు ఏ పురాణం నువ్వు చూసుకో, విష్ణు పురాణం చూడు, శివపురాణం చూడు, గొళ్ళకి వెళ్ళమని చెప్పరు. భగవద్గీత చదువు, మహాభాగవతం చెప్పు, పూజలు చేయమని ఎక్కడా ఉండదు భగవద్గీతలో కానీ, ఏ పురాణంలో కూడా ఉండదు. ఫలానా టెంపుల్స్కు నువ్వు వెళ్ళు, కుంకుమతో పసుపుతో చెయ్యి, ఇలాగా అవన్నీ ఏం ఉండవు. దేవుడు అంటే అమ్మ ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు. ఆ తర్వాత ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని సెంట్, ఓమ్ని పొటెంట్, ఒంటరిగా ఉంటాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఒకే ఒక్కడు, అతనికి ఇంకా సరి లేరు. హీ ఈజ్ సెకండ్ టు హిమ్సెల్ఫ్, అతనే సాటి. ఈ తత్వం అర్థం చేసుకోవాలి. అందువలన అణువులో కూడా ఉంటాడు స్వామి. కాబట్టి దేవాలయాలలో కూడా మాత్రమే ఉంటాడు అనుకుంటున్నారు, కాదు. మన ఇంట్లోనూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం రాళ్ల రూపంలో మనం చూసాం కాబట్టి విగ్రహాలు 10 మంది రావాలి, కులాలు మతాలు ఐక్యత కోసం పెట్టబడినవి దేవాలయాలు. పరోపకారం, అందరూ కలుసుకొని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు సహాయాలు చేసుకుంటారు అని మాత్రమే పెట్టబడ్డాయి దేవాలయాలంటే. అర్థం అదే, మతానికి అర్థం అదే. అయితే మరి ఇది ఏం చేశారు, స్వయం ప్రకటిత దేవాలయాలుగా మనం చెబుతున్నాం. ఎవరైనా చూసారా? ఇప్పుడు మనం 12 జ్యోతిర్లింగాలు మనం వెళుతున్నాము, కాశీలో విశ్వనాథుడు ఉన్నాడండి అంటున్నాము. ఎవరన్నా చూసారా? దాని స్వయంభూ అంటే నమ్మకం. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ యొక్క 18 శక్తిపీఠాలకి, తర్వాత 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళి ఆయన తపోదృష్టితో ఆయన ఏం చేశాడు, ఓహో ఆ శక్తిపీఠాలు మొక్కలు ఇక్కడ పడ్డాయి అని గుర్తించి, ఆ యొక్క శివలింగాలు ఇక్కడ పడ్డాయి, ఇక్కడ వెలిశారు, 12 జ్యోతిర్లింగాలను గుర్తించి చేసుకోమన్నారు. మనం ఆయన మీద రెస్పెక్ట్తో మనం పూజలు చేస్తూ ఉంటాం.